హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు వానప్రస్థం. రచయిత్రి వల్లివేటి నాగచంద్రావతి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. సర్వీసిట్టి ఫోన్ చేశాడు ఇందాక. పడక కుర్చీలో వాలి పేపర్ తిరిగేస్తూ పరందామయ్య గారు తలపైకెత్తి చెప్పారు. వరండా ముందు చీడీల మీద కూర్చొని మనవరాలు మంజుల జుట్టుకి పాయలుగా తీసి నూనె పట్టిస్తుంది పార్వతమ్మ. అవునా, ఎలా ఉన్నారట, ఏమిటి సంగతులు అడిగింది క్యాషువల్గా. స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగ్ ఏదో ప్రారంభించారంట. ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతల బామ్మలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారా అన్నారు చిరునవ్వుతో. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ. ఆశ్రమానికి మళ్ళా మనల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని పదే పదే ప్రాధేయపడుతున్నాడే పార్వతి. ఎప్పుడు పాడే పాటే కదా. వాడు ఆశ్రమానికి ఎన్ని హంగులు వేస్తున్నాడో, ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకి చూపించాలని వాడి తాపత్రయం. ఒక్కసారి వెళ్ళి 10 రోజులు ఉంటొస్తే పోలా, ఒప్పుకోమన్నట్టు అన్నారు పరందామయ్య గారు. భలేవారే, నాకెక్కడ కుదురుతుంది చెప్పండి. ఎండలు ముదురుతున్నాయా? ఏటికి సరిపడా పప్పులవి తెప్పించుకోవాలా? ఎండబెట్టించి డబ్బాలోకి ఎత్తించాలా అన్నట్టు వడియాలవి పెట్టుకునే పనొకటుంది కదా. అవునవును, మరే ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తుందా? మిరపకాయలకు ముచ్చికలు తీసుకోవాలా? భార్య వెతికే సాకుల లిస్టుకి కొసగా తానొకటి జత చేసి నవ్వారాయన. ఆయనకి తెలుసు భార్యకు అక్కడికి రావడం ఇష్టం ఉండదని. మొదట్లో ఒకసారి తీసుకెళ్లారు. వయసు మళ్ళీపోతున్న పార్వతమ్మలో యవ్వనపు చురుకుతనం తరగలేదు. లేచిన దగ్గర నుంచి ఆసులో కండేలా విరామం లేకుండా తిరుగుతూ, భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ, పనివాళ్లకి పురమాయిస్తూ, కోడళ్ళకి సలహాలిస్తూ, మనవల్ని ముద్దు చేస్తూ గలగలాలా తిరుగుతూ ఉండే పార్వతమ్మక ఆశ్రమం నిశ్శబ్దం నచ్చలేదు. శిశిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ ముసలివాళ్లను చూస్తే ఒక విధమైన జలదరింపు కలిగింది ఆమెకి. సత్తువలేని చేతులతో దేవుడు ముందు వాళ్ళు చేసే భజనలు, నిరాసక్తంగా తప్పనిసరి వాళ్ళు చేసే పనులు, నిరాశతో నిండిన వాళ్ల చూపులు ఆమెని భయపెట్టాయి. అప్పటి నుంచి ఆశ్రమం పేరెత్తిన వెడదామన్నా మల్లె చెట్టుకి ఆకులు గిల్లాలని, కోడలు వదినగారి చెల్లెలకి సవర్తసారి తీసుకెళ్ళకపోతే బాగుండదని, ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తొచ్చేస్తుంటాయి ఆమెకి. తలుపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కుదిరించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్టూర్చారు పరందామయ్య గారు. అయినా ఈ ఇల్లు, నా బుజ్జి మనవలు, వాళ్ళిచ్చే తీయని ముద్దులు, ఇవే నా స్వర్గం. వేరే నందనవనాలు, ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరిగిన మనవరాలు మంజుల మొహాన్ని ఎదురు తిప్పుకొని బుగ్గలు పుణుకుతూ, చెప్పరా చిట్టి తల్లి, తాత నన్ను ఎక్కడికో రమ్మంటున్నారు, వెళ్ళనా మరి అని అడిగింది ముద్దుగా. వద్దొద్దు దాది, నాది, తీసుకెళ్ళొద్దు తల అడ్డంగా ఊపుతూ 2 చేతులతో పార్వతమ్మ మెడ పెనవేసి గారాలు పోయింది మంజుల. మురిసిపోయింది పార్వతమ్మ. పరందామయ్య గారి బాల్యమిత్రుడు సవిరిశెట్టి. ఇద్దరు ప్రాణ స్నేహితులే అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్ళవి, ఎవరి దారులు వాళ్ళవి అయ్యాయి. పరందామయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుల్లా పెళ్లి చేసుకుని తండ్రి చెప్తున్న కలప వ్యాపారంలో ఆయనకి సాయం చేస్తూ స్థిరపడిపోయారు. సవిరిశెట్టి అలా కాదు. చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండే. దీనంగా ఎవరు కనబడినా కరిగిపోయేవాడు. అడిగితే తన దగ్గరున్నది ఏదైనా సరే తటపటాయించకుండా ఇచ్చి తీసిచ్చేసేవాడు. స్కూళ్ళకి వెళ్లే తోవలో ఆకలన్న బిచ్చగాడికి తన క్యారేజ్లు ఇచ్చేసిన రోజులు ఎన్నో. ఎదిగే కొద్దీ ఆ ఉదార సేవాగుణం పెరిగిందే కానీ తరగలేదు. వరదలొచ్చి అనాథలైన వారికి, ఇల్లు వాకిలి అగ్గిపాలై నిరాశ్రయులైన వారికి ముందుగా వెళ్ళి అండగా నిలబడేది ఇతనే. చందాల కోసమో సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసమో విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు. ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకబడింది. పెళ్లి చేస్తే దారికొస్తాడనుకుంటే అటువంటి బంధాల మీద తనకు ఆసక్తి లేదని చెప్పేశాడు. తల్లిదండ్రులు మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడు అతను. ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేనిది చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు. వయసు ఉడిగి చరమాంకంలో ఆప్తులవుతున్న వారికి ఆదరణ లుప్తమై ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులకు ఆదరాభిమానాలతో హక్కున చేర్చుకోవాలని అతని సంకల్పానికి సాకారం ఈ వృద్ధాశ్రమం. అది అతని ప్రాణం. తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనంద ధామం. ఆ ముసలివారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరందామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు. చెప్పటం కాదు, ప్రతీది మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష.
కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళమంటేనే ఇష్టం ఉండదు. భార్య లేకుండా పరంధామయ్య గారు ఎక్కడికి కదలరు. పరంధామయ్య పార్వతమ్మ గార్లది అన్యోన్యమైన దాంపత్యం. పాడికుండ లాంటి సంసారం, పండంటి బిడ్డలు. పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోటే ఉండిపోయాడు. చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కడసారపు గారాల పట్టి శకుంతల. 2 కొడుకులకు వివాహం చేసేశారు. పెద్దవాడు రమేష్కి 2 పిల్లలు, చిన్నవాడు సురేష్కి కూడా 2. శకుంతలకు యుక్త వయసు వచ్చింది. భార్య అంటే ఎనలేని ప్రేమ పరంధామయ్య గారికి. ఆమె సన్నిధి ఆయనకు ఆరామ మందిరం. ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడైపోతాడాయన. ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీలతో సహా ఆమె చెవిన వేయాల్సిందే. వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భార్య చేతిలో పెట్టాల్సిందే. ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ. భర్తకే కాదు, కొడుకులిద్దరికీ కూడా తల్లంటే పంచప్రాణాలు. అమ్మ ఎప్పుడూ వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద జరీ చీరలు కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని కళకళలాడుతూ కనిపించాలి. అన్నపూర్ణలా తన హస్తాలతో అందరికీ వడ్డించాలి. ఆమె ఇంట్లోంచి కాలు కదపాలంటే కారు ఉండాల్సిందే. అంత అపురూపం వాళ్ళకి. కోడళ్లకు అమ్మ తర్వాత అమ్మ పార్వతమ్మ. మాటల్లోనే కాదు, అభిమానంలో కూడా. కల్లో కూడా అత్తగారు గీసిన గీటు దాటాలనుకోరు వాళ్ళు. కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి, నెత్తిన పెట్టుకునే భర్త, ప్రేమానురాగాలు కురిపించే పరివారం, వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపలు. ఇదే ఆమె ప్రపంచం. ఈ బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోదు పార్వతమ్మ. ముఖ్యంగా ఆశ్రమం లాంటి నిరవ నిశ్శబ్దంలోకి. లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్టు కులాసాగా అడుగులేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రూటు మార్చింది. నిండుగా కలపదుంగలతో తమ అడ్డితికి వస్తున్న లారీ ఒక పక్కకు ఒరిగిపోయి పైనున్న 3 కూలీలు దొర్లిన ఆ దుంగల కింద పడి నుగ్గునుగ్గయ్యారన్న వార్త విన్న పరంధామయ్య గారి గుండె పట్టినట్టయి కుప్పకూలిపోయారు. మరింక లేవలేదు. పరంధామయ్య గారు మరణించారు. చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ళ ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలుముకుంది పార్వతమ్మకు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. మెల్లమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకొని యువతలకు రాక తప్పలేదు. వచ్చింది. చుట్టూరా కలియ చూసింది. ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ వాతావరణము ఏమీ మారినట్టుగానే ఉన్నాయి, కానీ అన్నీ మారిపోయినట్టుగానూ ఉన్నాయి. వరండాలో వేసిన వాలు కుర్చీ వేసినట్టుగానే ఉంది. దానిలో కూర్చున్న పేపర్ చదువుతుంటే పరంధామయ్య గారే లేరు. పెరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలానే ఉంది, కానీ తను కట్టించిన సిమెంట్ కోటలో కాదు, కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలో. పని మనిషి దుర్గమ్మ అమ్మగారు అనే పిలుస్తుంది, కానీ పార్వతమ్మను కాదు, కోడలు మీనాక్షిని. ప్రహరీ గోడ మేంచి రోజు ఏవేవో బదులు అడిగే పక్కింటి మంగమ్మ గారి మనవరులు పార్వతమ్మను కనబడినా ఆమెను అడగడం లేదు. మీనాక్షి, మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తోంది. ఇది వరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ, పరంధామయ్య గారు కూర్చుని కుర్చీలో మరి ఎవరూ కూర్చునేవారు కాదు. అది భయంతో కాదు, ఒక మర్యాద, గౌరవం. ఇప్పుడు అది అడుగంటింది. ఆ కుర్చీలన్నీ ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది. భోజనాలు పార్వతమ్మే వడ్డించాలనే నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది. తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్లు ముఖం చిట్లిస్తున్నాడు. నానమ్మ కనబడగానే కాళ్ళు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడు అంతగా దగ్గరికి రావడం లేదు. బహుశా కుంకుమ లేక బోసిపోయిన వదనం, మలినమై నలిగిపోయిన చీర, సంస్కారం లేని తలకట్టుతో కళావిహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో బెదురుతోనో వెనకడిగేస్తున్నారేమో. పిల్లల మొహాలు తిప్పుకుంటున్నారు సరే, పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతుంది కొట్టొచ్చినట్టుగా. 3 నెలలకు ఒకసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కొరకే చీరలు మూటలు తీసుకువచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళెవరూ లేరిప్పుడు. సాదా చీరలు ఉంటే తీసుకురండి అని చెప్తోంది మీనాక్షి. మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా తానే ఉండే పార్వతమ్మకి ఇప్పుడు ఏ ప్రాధాన్యత లేదు. తను లేకపోతే క్షణం కదలదనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరన్నట్టు తల ఎగిరేసి ముందుకు పరుగులు పెడుతోంది. ఈరోజు పెద్ద కొడుకు రమేష్ అడితికి వెళ్తూ తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా, ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి. దీన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ఇక్కడో సంతకం చేయి, మిగతా అంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి. పార్వతమ్మకు పెళ్లినాటికి మామగారు ఆ కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపించేవారు. కొడుకుని కూడా అందులోనే దించేసరికి అది మరీ చిన్నగా
ఇద్దరు మనుషులకు అది చాలదన్నట్టు అనిపించేది. వ్యాపారాన్ని విస్తరించాలని, ఫర్నిచర్ షాపును కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి. కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత. పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది. ఇంకా ఆటే ఆలోచించలేదామె. తను మెట్టిన ఆ ఇల్లే తనకు శాశ్వతం. ఈ కుటుంబంలో వాళ్లే తన స్వజనం. పాలు పొంగినట్టు సంసారం పొంగితే తనదే ఆ అదృష్టం అనుకుంది. పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన 5 ఎకరాల మాగాణ్ణి అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ. ఆమె ఇచ్చిన వేళ మంచిదై మొక్క పాతితే వృక్షమైనట్టు బిజినెస్ బాగా వృద్ధి చెందింది. లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎగబాకింది. తమ పెరుగుదలకి నిచ్చెన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి. ఆమె మాటకి చాలా విలువ ఇచ్చేవారు ఆయన. ఆ అభిమానంతోనూ మరణించే ముందు కొడుకుతో పాటు వ్యాపారంలో, ఆస్తిలోనూ కూడా కోడల్ని భాగస్వామిని చేస్తూ విల్లు రాయించారు. అందువల్ల బ్యాంకుకి, పన్నులకి కానీ, బిజినెస్ వ్యవహారాల్లో కానీ తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు భార్య ఎప్పుడు సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనంగా ఫీల్ అవ్వలేదు పరంధామయ్య గారు. కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఒక చిన్న సంతకం కోసం తల్లి ముందర అయితేనేమి, చేతులు కట్టుకొని నుంచోవటం నామోషియే కదా. మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ. ఆ మరుసటి వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు. ఎవరు చెవిలో ఊదారో తెలీదు. ఎవరిని అడిగి సంతకం చేశావు? అంతా నీ ఇష్టమేనా అని ఎగిరాడు తల్లి మీద. నేను లేకుండా చూసి ఇలాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు. తరతరాల నాటి శత్రువులా తిట్టుకుంటున్నారు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు. కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు. వెళ్లే ముందు చిన్న కోడలు వకుళ పార్వతమ్మ దగ్గరకు వచ్చింది. అత్తమ్మ, వచ్చే వారంలో మా చెల్లి పెళ్ళి. పట్టుచీర మీదికి కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా. ఇనుప పెట్టి తెరిచింది పార్వతమ్మ. కాసుల పేరు, ముత్యాల సారాలు మమ్మల్ని మర్చిపోయాయి అన్నట్టు ఆభరణాలన్నీ తలతల్లాడుతూ పలకరించినాయి. వాటి మీద చెయ్యి వేసి నిమిరింది పార్వతమ్మ. బంగారంలో రాళ్ళు పొదిగినట్టు. వట్టి నగలా అవి కాదు. ఎన్నో మధుర స్మృతులు దాచుకున్న అపూర్వ గనులు, విలువ కట్టలేని నిధులు. తన నిశ్చితార్థం రోజున వంటి నిండా బోలెడు నగలు దిగేసుకుని అవి చాలవన్నట్టు తన అత్తగారు ఆమె నడుముకున్న ఆ మువ్వల వడ్డానం తీసి తన నడుముకి పెట్టి, ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు అంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది. కాసుల పేరు తన నానమ్మది. అంత భారీగా మోటుగా ఉన్న కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెళ్ళో వేసేది నాయనమ్మ. పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలికి సుమ అని చెప్పి మరీ కన్ను మూసిందట. అరవంకీలు 2 తన మేనత్త కానుక. కొడుక్కి తనని ఇవ్వలేదని అలిగి తన పెళ్లికి రాలేదావిడ. వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి పంపించింది. కోడలిగా నా ఇంటికొచ్చిన రోజున నీకు 60 బహుమతిగా ఇవ్వాలనుకున్నాను అని చెప్పుడో చేయించాను. కోడలు కాకపోయినా అవి నీవే అని చెప్పిందట. పిచ్చిది. పైకి కోపంగా ఉన్న కడుపు నిండా నీ మీద ప్రేమేరా తల్లి అన్నారు నాన్న కళ్ళలో చెమ్మగిల్లించుకుంటూ. ఫర్నిచర్ షాప్లో తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టే ఉన్నావు అనేవారు మామగారు. కెంపుల హారం భర్త చేతులతో తాను అందుకున్న తొలి ప్రేమ కానుక. ఏ నగ తాకినా ఓ తీపి జ్ఞాపకంలా ఉంది. జ్ఞాపకం గుర్తు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్న దానివన్నీ. కానీ ఈ ఆభరణాలకే తలమానుకలు అనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాడు. వీటితో ఇంకా తనకేం అవసరం ఉంది? నిర్లిప్తంగా కాసుల పేరు తీసిచ్చింది కోడలికి. మర్నాడే అత్తగారి దగ్గరికి వచ్చేసింది పెద్ద కోడలు. బుజ్జి లోలాకులకి మెరుగు పెట్టించడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను. మీ వడ్డానం మువ్వలు కొన్ని ఊడిపోయి అన్నారుగా, ఇలా ఇవ్వండి, అతికించుకొస్తాను అంది. అడిగినట్టుగా ఉందా మాట? లేదు, ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది ఆ స్వరం. వడ్డానం తీసి కోడలికి అందించింది పార్వతమ్మ. అది ఇక తిరిగి రాదని తెలుసు. ఆవిడ వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల. అన్నీ వాళ్ళకే ఇచ్చేశావు, ఇక నాకేం మిగిల్చావు? నువ్వు అసలు తల్లివేనా? నాన్నుంటే ఇలా చేసేవారా? నా కూతురు అంటావే కానీ నీ ప్రేమంతా నటన అంది. కూతురు జరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ. మెల్లగా మరోసారి ఇనపెట్టి తెరిచి చిన్న సూట్ కేసు అవతలకి తీసింది. చూడమ్మా, మీ నాన్న నీ పేరు మీద కొన్ని ఆస్తుల దస్తావేజులివి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకని కొని దాచిన నగలివి. జాగ్రత్త చేసుకో అంటూ శకుంతలకు అందించింది. వెలవెలబోయింది శకుంతల ముఖం. కానీ సూట్ కేసు అందుకోవటం మాత్రం మానలేదు. మిత్రుని కడసారి చూపుగా చూసి వెళ్ళిన సమీరశెట్టి గారు పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శిద్దామని వచ్చారు.
ఆయన వచ్చిన రోజే సురేష్ కూడా వచ్చాడు. అన్నగారి ఆస్తి విషయం అటో ఇటో తేల్చుకొని కోర్టులో దావా పడేయాలని విస్తుపోయారు సవిరిశెట్టి గారు వ్యవహారం అంతా విని. ప్రశాంత కాసారంలో ఉండే ఇంటిని తండ్రి కన్ను మూయగానే వీధిన పడేసినందుకు చాలా బాధపడ్డారు ఆయన. అన్నదమ్ములిద్దరినీ గట్టిగా మందలించారు. అదృష్టవశాత్తు సవిరిశెట్టి గారంటే భక్తి గౌరవాలు ఉన్నాయి వాళ్ళకి. అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు. ఏం పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని, తల్లిని గౌరవంగా, చెల్లిని ఆదరంగా చూసుకోమని, తండ్రి పేరు చెడగొట్టదని బుద్ధులు చెప్పారు. తలలు వంచుకున్నారిద్దరు. వెళ్లే ముందు పార్వతమ్మను పిలిచారు. వెళ్ళొస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పాలని. ఎప్పుడు సర్దుకుందో చేతిలో సూట్ కేసుతో నిలబడి ఉంది పార్వతమ్మ. పదండి అన్నయ్య గారు, నేను వస్తున్నాను వానప్రస్థానికి అంది అన్ని బంధాలను విడిపోయిన సన్యాసిల్లా నిర్లిప్తంగా. అవును, ఆ ఆశ్రమం పేరే వానప్రస్థం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ కథ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.